ప్రజా టీవీ తెలుగు న్యూస్. 2010లో హార్ట్ఫుల్నెస్ సెంటర్ ఏర్పాటుకు ముందు కన్హా శాంతిమయ హార్ట్ఫుల్నెస్ సంస్థ అనేది పూర్తిగా లాభాపేక్ష లేనటువంటి ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ. ఇది దగ్గర 160 దేశాల పైగా ఎన్నో రకాల శిక్షణ కార్యక్రమాలు అందిస్తుంది. మన భారతదేశంతో పాటు అమెరికా, ఆఫ్రికా, యూరోప్ దేశాలలో దగ్గర ఎన్నో లక్షల మంది ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ మెయిన్గా మనము ధ్యానము, దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మీకు ముఖ్యంగా వివరిస్తున్నాము. మీకు ఈ ధ్యానం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే కోపం తగ్గించుకోవచ్చు, ఆందోళన ఉండదు, వృద్ధాప్య భయం ఉండదు. ఇవన్నీ మనం ధ్యానం ద్వారా క్లియర్ చేసుకోగలుగుతున్నాం. ఇంకోటి వచ్చేసి నిర్మలీకరణ. మన దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక సమస్యలు, అంటే మనం బయటకు వస్తున్న వృత్తిరీత్యా కావచ్చు, మనం చేసే ఆలోచనల వల్ల కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ముద్రలు మన శరీరంపై కానీ హృదయంపై కానీ ఏర్పడుతుంది. నిర్మలీకరణ ద్వారా వాటిని అన్నింటినీ మనం ఏ రోజుకి ఆ రోజు తొలగించుకొని మనం మన జీవనాన్ని సజావుగా కొనసాగించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ప్రార్థన ఏంటి అంటే మన హృదయంలో ఉన్న దివ్యత్వంతో మన మనసుని అనుసంధానం చేసుకొని మన జీవిత లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఆ భగవంతుడితో మన జీవితాన్ని గడపడతాం. This particular hall is like an open elevation. So at the ground we are running cold water pipes, chilled water pipes. So the ground will be very clear. So it's very pleasant even during summer times. The cost part, I think we have been very economical about the whole thing. It must have, many people are quoting us 300 crores, 400 crores, but we could do it within that 120 crores, all these are meditation part. ఇక్కడ ఎన్ని రోజులైనా ఉచితంగా ధ్యానం చేసుకోవచ్చు. వసతి, ఆహారం మాత్రం వారం రోజుల వరకు ఉచితంగా ఇస్తారు. ఆ తర్వాత నామమాత్రంగా ఛార్జీలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఒకేసారి 1,00,000 మంది కూర్చుని ధ్యానం చేసుకునే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయని దాదాపు 164 దేశాలు. This we are propagating other religions. And why Sri Ramchandra mission? Why are you using the word mission? Is it Christianity? And we are promoting Christianity and Sri Ramchandra is his name. మంచైనా చెడైనా అవి మనం తీసివేయకపోతే ఏ రోజు కాదు నెక్స్ట్ డే మనం ప్రశాంతంగా మన లైఫ్ లీడ్ చేయలేము. కొలువుల మండలంలోని అంగన్వాడీ టీచర్స్కి జ్ఞానజ్యోతి ట్రైనింగ్లో భాగంగా ఇక్కడ 6 days ప్రోగ్రామ్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీచర్లందరికీ పునాది దశ పిల్లలలో అక్షరాస్యత అభివృద్ధి ఎలా నేర్పించాలి, అంకెలు ఎలా గుర్తుపట్టాలని వివిధ రకాల కృత్యాలు, ఆటలు, పాటల ద్వారా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి నేర్పించిన కృత్యాలు అన్నీ వాళ్ళ యొక్క సెంటర్లలో పోయి వాళ్ళ పిల్లలకు నేర్పించుకుంటూ వాళ్ళ యొక్క అభ్యసనంలో భాగస్వాములు అవుతారని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మనం సాల్ట్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆన్ ద లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్. దీంట్లో భాగంగా పిల్లల్లో పునాది దశ అభివృద్ధి చెందాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.